నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజు ముత్యంపేట గ్రామంలో జరిగిన ఉదాంతం రాజకీయ వాతావరణాన్ని కదిలించింది. ఇబ్రహీంపట్నం మండలంలో కొంతమంది రైతులు ఎరువుల కొరత ఉందని, రైతులు గంటల కొద్దీ లైన్లలో నిలబడి ఉన్నా ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారని ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జువ్వాడి కృష్ణారావు తీవ్రంగా స్పందించారు. ఈ విషయమై ముత్యంపేట సొసైటీని సందర్శించిన జువ్వాడి కృష్ణారావు అక్కడి రైతులతో మాట్లాడి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇది పూర్తిగా అసత్య ప్రచారం. ముత్యంపేట సొసైటీలో ఎలాంటి యూరియా షార్టేజ్ లేదు. రైతులకు ఎకరానికి 2 బస్తాలు అందుతున్నాయి. ఇక్కడ రైతులు ఎలాంటి ఇబ్బందులు పడడం లేదు అని స్పష్టం చేశారు. అది అమ్ము होगा यूरिया अमू కాంప్లెక్స్ తోటి ప్రైవేట్ కంపెనీలకు లింక్ పెడతారు. మన మార్కెట్ అయితే మనకి జింక్ లింక్ పెట్టారు డైరెక్ట్ మన కంపల్సరీ తీసుకుని లింక్ ఏం లేదు. యూరియా కండిషన్ సేల్ చేస్తాం, కాంప్లెక్స్ చేస్తాం, కానీ ఏదైనా దాన్ని జాయింట్ పెట్టారు సార్. కాంప్లెక్స్ యూజ్ చేస్తారా? కాంప్లెక్స్ పొలాలు నాట్లే కాడు భూమి లేదు. ఏ పంట వేసినా ఫస్ట్ ఇదే సార్. సార్ 1300 యూరియా 200 వెహికల్ కూడా వస్తుంది కలెక్టర్ సార్ కూడా 20 రోజు అప్రూవ్ చేసేసారు సార్ కూడా 22 ఇచ్చేసారు కూడా. ఇవే షార్టేజ్ సార్ బాగా ఇవాళ వెహికల్ ఇవాళ డిస్పాచ్ చేసేసారు అంటే సార్ పోవడం యూరియా ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు ఇప్పుడు ఈ సీజన్? సార్ టోటల్ మేము ఇప్పుడు 299.80 మెట్రిక్ టన్నులు పర్చేజ్ చేసాం సార్ మా సొసైటీ మొత్తం. మనకు ముత్యంపేటకి వచ్చేసి 150 మెట్రిక్ టన్నులు వచ్చింది సార్. ఇది 3490 బస్తాలు వచ్చింది. 3490 బస్తాలు వచ్చాయి సార్. ఇప్పుడు యాక్చువల్లీ మా ముత్యంపేట కల్టివేషన్ ల్యాండ్ 2450 ఎకరాలు కల్టివేషన్ అవుతుంది సార్. ప్యాడీ వచ్చేసి సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఒక్కొక్క రైతు మరి 2 బ్యాగులు ఎకరానికి 2 బ్యాగులు మా దగ్గర స్టోరేజ్ ఉంది సార్. ఇచ్చి మా డిస్ట్రిబ్యూట్ చేసినారు సార్. డిస్ట్రిబ్యూట్ చేసినారు సార్. స్టోరేజ్ ఉంది సార్. ఇప్పుడు మన ప్యాడీ వచ్చేసి 2200 ఎకరాలు ఉంది సార్. 2200 ఎకరాలు కల్టివేషన్ అవుతుంది సార్. యాజ్ పర్ అగ్రికల్చర్ వాళ్ళ రికార్డ్స్. మేజ్ అనేది 250 మెట్రిక్ టన్ అంటే మేజ్ అంటే మీన్స్ అండర్ క్రాప్ టర్మరిక్ ఉంటుంది సార్ మేజ్తో పాటుగా. సార్ రాగపేట వచ్చేసి ఇప్పటికి మనం మా దగ్గర నుంచి 141.75 మెట్రిక్ టన్నులు మా దగ్గర ఆల్రెడీ సేల్ చేసాం సార్. ఉంది సార్ రైతుల దగ్గర ఉంది. అక్కడ వచ్చేసి 2070 ఎకరాలు మాత్రమే కల్టివేషన్ అవుతుంది సార్. 1750 క్వింటాలు 1750 ఎకరాలు ప్యాడీ అవుతుంది. 320 ఎకరాలు మేజ్ అవుతుంది సార్. అంటే ఆల్మోస్ట్ మనం 3100 బ్యాగులు మనం ఆల్రెడీ సేల్ చేసినాం. వాళ్ళని ఆల్రెడీ 20 టన్నులు 450 బ్యాగులు మారుతున్నాం. అంటే చేసినాం సార్. ఇంకొకటి ఏమవుతుందంటే మన ఈ 2 ఊర్లకి ఏం కదా సార్ సొసైటీ అదే ఏదైతే కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఉన్నాడో నిన్న ఇబ్రహీంపట్నం మండలంలో మాట్లాడుతూ రైతులకు ఎరువులు అందట్లేదు, లైన్లో నిల్చుంటున్నారు, రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఒకటే బస్తా ఇస్తున్నారని చెప్పడం జరిగింది. అది పూర్తిగా అవాస్తవం. కల్వకుంట్ల కుటుంబం అంటేనే అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ
ప్రజలను మోసం చేసిండ్రు గత 10 సంవత్సరాలల్లా. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినటువంటి కల్వకుంట్ల కుటుంబం ఇలా మీకు మాట్లాడే అర్హత లేదు. మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. ఇక్కడ ఉన్నటువంటి ముత్యంపేటకి ఇలా మీరు మాట్లాడిననే నేను ఇవాళ ముత్యంపేట సొసైటీకి రావడం జరిగింది. ఇలా ఇక్కడ ఎలాంటి యూరియా షార్టేజ్ లేదని ఇక్కడ రైతులు చెప్పడం జరిగింది, ముత్యంపేట రైతులు. అదేవిధంగా ఎకరానికి 2 బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న కొంతమంది రైతులు కూడా మేము తీసుకున్నాం సార్, ఇక్కడ మా దగ్గర ఎలాంటి షార్టేజ్ లేదని చెప్పడం జరిగింది. అదే మీరు ఏమన్నారు, ఒక బస్తా తీసుకుంటే మీరు జింకు 1000 రూపాయలది జింక్ బస్తా తీసుకుపోమని చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం లాభం పొందుతుంది అని మాట్లాడడం జరిగింది. నేను సవాల్ విసురుతున్న ఎమ్మెల్యే ఏదైతే సంజయ్ ఉన్నాడో, మీరు ఈ ముత్యంపేట ఏదైతే సొసైటీ ఉందో ఇడికి రండి. ఇడికి వస్తే ఇక్కడ రైతులు మీ తరఫున రైతులను తీసుకురండి. ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా వస్తారు. ఏం షార్టేజ్ ఉన్నది, జింకు తీసుకుంటుంది, ప్రభుత్వం లాభం పొందుతుంది అన్నావు కదా, ఇక్కడికి రా. వచ్చి ఈ జింక్ అనేది ఈ గ్రామంలో వీళ్ళు అమ్మడం లేదు. ఇట్లా మీరు అవాస్తవాలను మీరు ప్రజలను తప్పుదో పట్టించి రైతులకు ఏది యూరియా షార్టేజ్ ఉందని మీరు అందరూ పోయి ఎగబడి షార్టేజ్ వస్తుందని మళ్ళీ వాళ్ళు స్టాక్ పెట్టుకునేందుకు, ఇదంతా అవగాహన లేని ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడి ప్రజలను తప్పుదో పెట్టేద్దని ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం. ఏంటంటే మీకు అధికారం పోయింది, 10 సంవత్సరాలు ఏదైతే ఉన్నదో అధికారం పోయి మీకేమి చేయాలనే అవగాహన లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, నువ్వు ఇక్కడ 18 నెలల నుంచి ఎమ్మెల్యే అయినావు కావచ్చు, కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నేత. అసలు నేత మీద మీరేదో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టుకుంటూ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం భావ్యం కాదు సంజయ్ గారు. ఇవాళ మేము ఎట్లా మాట్లాడుతున్నాం, మీ కౌశిక్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతాడు, ఇదేనా పద్ధతి? ఒక ప్రజాస్వామ్యం తెచ్చుకున్న తెలంగాణలో అడ్డగోలు మాట్లాడడం, ప్రజలను తప్పుదోవ పట్టించుడు, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టడము, ఇది అయితే సమంజసం కాదు. నేను ఇప్పటికైనా చెప్తున్నా, రైతుల పక్షాన మేము కొరుట్ల నియోజకవర్గంలో నిన్ననే అధికారులతో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా యూరియా షార్టేజ్ లేదని చెప్పడం జరిగింది. నువ్వు నియోజకవర్గంలో ఎక్కడన్నా ఏదైతే చెప్పులు పెట్టి లైన్లో నిల్చుండి ఒకటే బస్తా ఇస్తామన్నది చూపించు, మేమందరం కూడా అక్కడికి వస్తాం. నీకు సవాల్ విసురుతున్నాం. ఎక్కడ కూడా యూరియా షార్టేజ్ లేకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తుంది. ముత్యంపేట పిఎస్ఎస్ చైర్మన్ నరేష్ రెడ్డి మాట్లాడుతున్నా. మా దగ్గర యూరియా ఎప్పుడు కూడా మేము జింకు అటాచ్మెంట్ ఎన్నడూ లేదు. మేము మార్కెట్ నుంచి కూడా జింకు తీసుకోలేము, మాకు ఇవ్వలేరు గవర్నమెంట్ కూడా. మేము ఓన్లీ యూరియానే సప్లై చేస్తున్నాము. ఆ యూరియా రైతుకు ఎకరాన 2 బస్తాల కాడికి సప్లై చేస్తున్నాము. మేము ఎలాంటి లింకేజ్ ఏం లేదు ఇప్పటికీ. మేము ఎప్పుడు కూడా గవర్నమెంట్ కూడా మాకు యూరియా తక్కువేం సప్లై చేస్తలేరు. ఎందుకంటే మా సొసైటీ పరిధిలో 2 గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఇంకా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ తీసుకుపోతారు కాబట్టి మాకు కొద్దిగా అదనంగా మాకు కోట అవసరం పడుతుంది. మేము అప్పుడప్పుడు అధికారులకు కానీ వాళ్ళకు వినయించుకుంటే మాకు కోట కూడా ఎక్కువనే ఇస్తున్నారు. మేము రైతులకు ఎన్నడూ కూడా లింకేజ్ ఏం పెట్టలేదు. మాకు జింకు రైతులు తీసుకోవట్లేదు కాబట్టి మేము జింకు సపరేట్ అమ్మట్లేదు. మేము లింకు పెట్టలేము, ప్రైవేట్ సపరేట్ కూడా అమ్మట్లేదు. ఉంటే గవర్నమెంట్ ఏ రేట్ అమ్మంటే ఆ రేట్ అమ్ముతాం మేము. ఇప్పుడు మేము ఈ సంవత్సరం జింకు అమ్మలేము, మేము తెప్పేయలేము. బయట అయితే 450 నడుతుంది అంటారు. మేము అమ్మలేం కాబట్టి మాకు ఫిక్స్డ్ రేట్ తెలియదు. రైతుకు సరిపడే యూరియా కాంప్లెక్స్ ఎరువులు అని సప్లై చేస్తున్నాం. నా పేరు రాజిరెడ్డి. నాకు 4 ఎకరాలు ఉంది. జింకు లేకుండా యూరియా తీసుకుంటున్నా సొసైటీ నుండి. లింకు లేదేం లేదు. 15 సంచులు తీసుకున్నా నేను ఇప్పటికీ. జింకు లేకుండా తీసుకున్నా. లింకు లేదేం లేదు. సొసైటీ నుండి ముత్యంపేట జింకు లేకుండానే ఇస్తారు. ఇక్కడ 30 ఏళ్ళ సంది. ఎకరానికి 2 సంచులు.
నా పేరు వేణుగోపాల్ రెడ్డి, ముత్యంపేట విలేజ్. నిన్న ఎమ్మెల్యే జింకు లింకు పెట్టుకుంటా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు యూరియా అన్నారు, కానీ జింకు మాకు సొసైటీకి ఏం లేదు. యూరియా వస్తుంది గవర్నమెంట్ రేట్లో 270కి ఒక బస్తా ఇస్తుర్రు. ఒక ఎకరాన 2 బస్తాలు ఇచ్చారు. నాకు 10 ఎకరాలు ఉంది, 20 బస్తాలు తీసుకున్నా. ఈ జింకు ఉండలేదు. లింక్ అనేది సొసైటీకు జింకు మేము ఇక్కడ తీసుకోవట్లే. ఇక్కడ జింకు అస్సలే మాకు యూరియా వస్తుంది. యూరియా డైరెక్ట్ గవర్నమెంట్ రేట్లనే మాకు వస్తుంది. ఎకరాన 2 బస్తాలు ఇస్తారు. నాకు 10 ఎకరాలు 20 బస్తాలు తీసుకున్నా. ఏం లింకు లేదు. ఎమ్మెల్యే మాట్లాడేది ఎంత అది అవగాహన లోపమే.